ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి బెల్లము, 2 బియ్యపు పిండి. బెల్లం కూడా మనం నిమ్మకాయ అంత సైజ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా బావుంటుంది. అలాగే బియ్యపు పిండి కూడా ఒక 2, 3 స్పూన్లు ఉంటే చాలా సరిపోతుంది. అలాగే ఒక 4, 5 యాలుక్కాయలు. యాలుక్కాయలు కూడా మనకి చట్నీలో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా మనం హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. అంటే 200-300 ఎంఎల్ వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. తర్వాత బెల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని వాటర్‌లో వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కూడా మరీ ముదురు పాకం అక్కర్లేదండి. అలా అని లేత పాకం కూడా అంత అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి కొంచెం అంతా ఒక 2, 3 నిమిషాలు మరగనిస్తే చాలు. 5, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉన్న తర్వాత చూడండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా! ఇప్పుడు 4, 5 యాలుక్కాయలు ఇలాగే నేను చూపిస్తున్న విధంగా దంచుకొని బెల్లం పాకంలో వేసుకొని ఇంకొక 2, 3 నిమిషాలు మరగనివ్వాలి. నేను తీసుకున్న బెల్లం సుమారుగా తీపి అందరూ ఇష్టపడతారండి. ఒకవేళ మీకు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ యాలుక్కాయలు బెల్లంలో బాగా కలిసి మరగడానికి మనకు ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది కదా!